అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఎన్నికలకు ముందు వైసీపీ అధిష్టానం చేసిన ప్రయోగం అక్కడ పూర్తిగా వికటించిందా? అది కూడా అలా ఇలా కాకుండా చివరకు నియోజకవర్గంలో నాయకత్వమే లేకుండా చేసిందా? మేము ఎవరి వెనక నడవాలి అని కార్యకర్తల ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరు? ఎన్నికలకు ముందు పుట్టుకొచ్చిన ఇన్ఛార్జి ఉన్నట్టా లేనట్టా? అసలేదా నియోజకవర్గం? ఎందుకు అక్కడ అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది? పార్టీ ఆవిర్భావం తర్వాత వైసీపీ ఎన్నో ఆటుపోట్లను చూసినా 2024 ఓటమి తర్వాత మాత్రం బాగా ఉక్కిరిబిక్కిరవుతుందన్నది పొలిటికల్ పరిశీలకుల మాట. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి దిక్కే లేకుండా పోయింది. అలాంటి సెగ్మెంట్స్లో ఒకటి శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర. ప్రస్తుతం ఇక్కడ పార్టీకి నాయకుడు ఎవరో తెలియని పరిస్థితి. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి షాకిచ్చి ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చి అధిష్టానం చేయి కాల్చుకుందన్న అభిప్రాయం ఉందట పార్టీ వర్గాల్లో. దాని పర్యావసనం ఓటమి మాత్రమే కాకుండా ఏకంగా నియోజకవర్గానికి నాయకుడినే లేకుండా చేసిందంటున్నారు. మడకశిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ రాజకీయాలు గతంలో అంత యాక్టివ్గా ఉండేవి కావు. రిజర్వ్ అవ్వకముందు మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉండేది. కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత మొదట్లో ఆ పార్టీకి ఇక్కడ బలమైన నాయకుడు లేడు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలంగా కనిపించడానికి ఇది కూడా ఒక కారణమంటారు. సరిగ్గా ఇలాంటి సమయంలో 2019 ఎన్నికల్లో డాక్టర్ తిప్పేస్వామి వైసీపీ అభ్యర్థిగా ఎంట్రీ ఇచ్చారు. తమ రాజకీయ అనుభవంతో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కానీ ఎమ్మెల్యే అయ్యాక తిప్పేస్వామి చేసుకున్న స్వయంకృతాలతో ఆయన మీద వ్యతిరేకత పెరిగింది. ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే మేం సహకరించేది లేదంటూ కొందరు వైసీపీ నాయకులు అధిష్టానానికి తేల్చి చెప్పారు కూడా. దాంతో ఆయన్ని తప్పించనైతే తప్పించారు గాని ఆ స్థాయిలో బలమైన నాయకుణ్ణి ప్రత్యామ్నాయంగా తయారు చేయడంలో విఫలమైంది వైసీపీ అధిష్టానం. ఈ క్రమంలోనే ఒక ప్రయోగం చేసి ఇంకా దెబ్బతిందన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. ఒక సామాన్య ఉపాధి హామీ కూలీ అయినా ఈర లక్కప్పను పిలిచి టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. ఆయనకు అసలు రాజకీయాలతో సంబంధం లేదు. సామాన్య నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఓ విధంగా సాహసమేనని అనుకున్నారు అప్పట్లో. ఆయన్ని మాత్రం పేరులోనే లక్కుందయ్యో లక్కప్ప, ఇక ఎమ్మెల్యే అయిపో అంటూ తెగ పొగిడేశారంతా. కానీ బ్యాడ్ లక్. అక్కడ లక్కప్పకు లక్కు కలిసి రాలేదు. రాష్ట్రంలో పార్టీకి అధికారమూ రాలేదు. అది వేరే స్టోరీ. కానీ అధిష్టానం తీసుకున్న ఆ నిర్ణయం మాత్రం ఇప్పుడు నియోజకవర్గంలో నాయకత్వం లేకుండా చేసిందని అంటున్నారు. రాజకీయంగా ఏమాత్రం బలం కానీ అనుభవం కానీ లేని ఈర లక్కప్ప రాజకీయాలకు నిలబడలేకపోతున్నారట. కనీసం ఎన్నికల తర్వాత ఒక్క పార్టీ మీటింగ్ కూడా మడకశిరలో జరగలేదు. వాస్తవానికి చాలా నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నా ఇక్కడ అలాంటిదేం లేదట. టీడీపీ వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన పని తాను చేసుకెళ్తున్నారు. అదే సమయంలో వైసీపీకి కనీసం ఉనికి చాటుకునేందుకు నాయకుడు లేకపోవడమే అసలు విషాదమంటున్నారు పరిశీలకులు. లక్కప్ప ఎప్పటిలాగే తన కూలి పనులు తాను చేసుకుంటున్నారు. ఇక మాజీలెవరూ పార్టీని పట్టించుకోవడం లేదు. దాంతో ఎలాంటి నిర్బంధాలు లేకున్నా కూడా నియోజకవర్గంలో జెండా ఎగిరే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట వైసీపీ అభిమానులు. ఒకరిద్దరూ అప్పుడప్పుడు మేమున్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా అదేమీ ప్రభావం చూపడం లేదట. రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలన్నింటి మీద ఫోకస్ పెడుతున్న పార్టీ అధిష్టానం మడకశిరను మాత్రం ఎందుకు వదిలేస్తుందన్నది ఇక్కడి క్యాడర్ క్వశ్చన్. మేం ఎవరి వెనక నడవాలి అనే స్థానిక కార్యకర్తల ప్రశ్నలకు వైసీపీ అధిష్టానం ఎప్పుడు సమాధానం చెబుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు.